మీ సన్నిధిలో మీ మధ్య నేను సంతోషిస్తున్నాను. అన్నగారు పాస్టర్ గారు జ్యోతిరాజు గారి వాక్యం చెబుతున్నప్పుడు నాకు దేవుడు ఒక ప్రేరేపణతో వచ్చిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5, 6, 7లో యేసు ప్రభువారు కొండ మీద కూర్చొని ఆయన ఈ విధంగా బోధించసాగెను అని చెబుతూ ఉంటారు. ఆ మాటలు పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో ఉండే కలంకత, మన హృదయంలో ఉండే పాపాన్ని బయటకు ప్రాలదోలడానికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా పాస్టర్ గారిని చూసినప్పుడు ఆయన పాట విన్నా, మాట విన్నా, ఆయన స్వరకల్పన రచన ఏది చేసినా మీరు ఏలూరులో అద్భుతంగా దేవుడి వాక్యం ప్రతి వారం అవకాశం ఉన్నప్పుడు వినడానికి దేవుడు అద్భుతమైన దైవజనులను మీకు ఇచ్చారు. దైవజనులు బట్టి దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యగారిని ఏదో పొగడాలని కాదు, కానీ టీవీలో మేము ఎప్పుడు చూసినా ఆయన మాట విన్నా మా హృదయాలు పువ్వులు ఇలా ప్రకాశిస్తుంటాయి, పరవశిస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఇదే వాక్యం 61 సంవత్సరాల క్రితం దేవుడి వాక్యాన్ని మేము గాలిలోనికి వెదజల్లుతూనే ఉన్నాం. ఫీబా రేడియో పరిచర్య కొరకు మీ మంచిని చెప్పి నేను ముగించేస్తాను. 61 సంవత్సరాల క్రితం బెంగళూరు మహాపట్నంలో యేసు ప్రభు వాక్యాన్ని రికార్డ్ చేసి పెద్ద పెద్ద టేపుల ద్వారా రికార్డ్ చేసిన దేవుడి వాక్యాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి రేడియోలో వచ్చే కార్యక్రమం 6 నెలల క్రితమే రికార్డ్ చేసి దేవుడి వాక్యాన్ని పెద్ద పెద్ద టేపుల్లో చేసిన వాక్యాన్ని ఎద్దుల బండి ద్వారా షిప్ దగ్గర పంపిస్తే ఆ షిప్ పడవలు తీసుకెళ్లి శ్రీలంకలో మాత్రమే ఈ దేవుడి వాక్యాన్ని రేడియోలో గాలిలోనికి వెదజల్లి ఒక ట్రాన్సిస్టర్ ఉండేది. ఆ ట్రాన్సిస్టర్ రేడియో శ్రీలంక నుంచి సిలోన్ బ్రాడ్కాస్టింగ్ అనే ఒక ట్రాన్సిస్టర్ ఉండేది.